మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నట్టు పాలిటిక్స్ అన్నాక పచ్చి బూతులు ఉండాలి అన్నట్టు తయారు చేసిండు రాజకీయాలను. నువ్వొకటంటే నేను రెండంట అన్నట్టు రోత ఉట్టిస్తున్నారు. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు బూతును బూతుతోనే కొడుతున్నాడు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. చూడు రేవంటుండో. నోరు తెరిస్తే నీ జాతేంది నీ నీతేంది అని పెద్ద మనిషి కేసీఆర్ సార్ గురించి సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతాడు కదా. అగో జాతి ముచ్చటే చెప్పుకుంటా రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నంత పని చేసిండు కేటీఆర్. తెలంగాణలో ఉన్నాయి రెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. తెలంగాణ పబ్లిక్ అందరికి తెలిసినా కొంతమంది కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అస్సలు నెత్తికెక్కదు కాబట్టి ఈగురంగా ఇప్పి చెప్పిండు. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. అర్థమైందా రాజా? ఎవరు దేశంటి జాతో తెలిసిందా? తెలంగాణ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు కాజేస్తున్నారనేది తెలుస్తున్నది. నీచ నికృష్ట పోరంబోకు దగుల్బాజీ లుచ్చా జాతులు ఎవరో అర్థం చేసుకోరన్నట్టు అన్ని ముచ్చట్టు చెప్పకనే చెప్పిండు. ఎన్నికల నాడు పూట గడుపుకునే తందుకు కాంగ్రెస్ పార్టీలు ఎన్ని అబద్ధాలు ఆడిర్రో ఇక వీడియోలు వేసి చూపించిండు. తర్వాత ఏం జరిగిందో తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీల కథలు చూసి నవ్వాపుకోకుండా గిట్లా మాట్లాడిండు. రైతు డిక్లరేషన్ ఒకటి కాదు, రెండు కాదు, 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా, మీరు చెప్పాలి దయచేసి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటదో? ఇగో ఇదే కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తానన్న మార్పు. అన్ని దిక్కుల నీళ్ళెత్తు నుంచి వంపుకు వాడితే కాంగ్రెస్ పార్టీ ఏలువాడిలా వంపు నుంచి ఎత్తుకు ఎగవాకినట్టు అవుతున్నది రైతు బతుకులు అన్నట్టు చెప్పిండు. తర్వాత మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటల నడిజాం రాత్రి కురిసిన వానకు గోడగూలి 4 రైతులు జీవిడిసిరు కదా. అగో ఆ ముచ్చట చెప్పుకుంటా సర్కార్ ఎటువంటి ఘనకార్యాలు చేసిందో కూడా చెప్పిండు. వాళ్ళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అమ్మా అని అడిగిన. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 2.5 నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం. ఇప్పుడే రాజకీయ పరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నలుగురితో మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట. కాకపోతే వాళ్ళ 4 రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది ఆ 5 లక్షలు? కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. అందుకే ఆదుకోవాల్సిన సర్కారు సప్పుడు చేస్తలేదని ప్రతిపక్ష పార్టీకెళ్లి రైతు కుటుంబాలకు 5 లక్షల చెక్కులు అందజేసిండ్రు. ఇగో ఇట్లా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో పెట్టిన రైతు సదస్సుల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన రైతు డిక్లరేషన్ షీరిషింతకు గట్టిండు. కాంగ్రెస్ సర్కారు ఉంటే రైతుల కష్టాలు తీరాయి. మళ్ళా కేసీఆర్ అనే తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మ తెలిసిన మనిషి సీఎం అయితేనే మన బతుకులు బాగుపడతాయి అన్నట్టు చెప్పిండు. ఇగో ఇట్లా ఇంకా 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాడి వేడిని తగ్గనిస్తలేడు కేటీఆర్ సారు. వరుసగా సవాల్ పెట్టుకుంటా సర్కార్కు చెమటలు పట్టిస్తుండని మాట్లాడుకుంటారట బీఆర్ఎస్ పార్టీ తీరును చూస్తున్నోళ్ళు. ప్రజాస్వామ్యం అన్నాక పార్టీలు అన్నాక ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు కామనే.
చౌరస్తాల కాడ సర్కార్ ఆఫీసుల ముంగట ధర్నా చౌకల పొంటి నిత్య ఏదో ఒక నిరసన కానొస్తుంటది కూడా. కొందరు క్రియేటివిటీతోని వెరైటీ నిరసనలు చేసి మన యాక్టివ్ ముచ్చట్లకి కూడా ఎక్కిండ్రు. కానీ ఢిల్లీ రాహుల్ గాంధీ ఇవన్నీ కాకుండా ఏడ ధర్నా చేసిండో చూస్తే పక్కా పరిశాన్ అవుతారు. ధర్నాలైనా నిరసనలైనా నేను దిగినంత వరకే, వన్ సైడ్ స్టెప్ ఇన్ ప్రొటెస్ట్ విల్ బి సెన్సేషన్ అనుకుంటా రప్పున రంగంలో దిగిన రాహుల్ గాంధీ ఆడిడే కాదు, ఏకంగా ప్రధాని మోడీ ఇంటి ముంగటనే బాజాప్తా బైఠాయించింది. ఇట్లా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇంకా కడమ కాంగ్రెస్ లీడర్లతో కలిసి ధర్నాకు దిగి దగడు పుట్టించింది. ఇట్లా అయితే నిన్న కాక్రోజ్ జనతా పార్టీ తరపున పార్లమెంటు ముట్టడికి పరుగులు పెట్టేవారు కదా, కానొచ్చిన అందరి కట్టెలు లాఠీలతో పొట్టు కొట్టిరు కదా పోలీసులు. అగో ఇదేం తారీఖ, ఆ పిల్లలేం తప్పు చేసిరని అట్లా కొట్టించారు అనుకుంటా. బీజేపీ తప్ప దేశంలోని అన్ని పార్టీల లీడర్లు బీపీల మీద గరమయ్యారు గట్టిగానే. ఇక మీకు ఇట్లా మీద మాట్లాడితే గాదిగా అనుకోని రాహుల్ గాంధీ అలా పార్టీ లీడర్లు అందరినీ ఎంటేసుకొని అదుర్సు సినిమాలు అగ్రహారం బ్యాచ్ వేసుకుపోయినట్టు పదండి మనము వాళ్ళు తేలిపోవాలనుకుంటా చక్కగా మోడీ ఇంటికి తీసుకొచ్చి కూసబెట్టిండి. ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిందే అనుకుంటా డిమాండ్ చేసుకుంటా నినాదాలు చేసిర్రు అంతా. ఇక ఇది చూసిన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండేమో అది మరి రాహుల్ గాంధీ అంటే చూడు ఆడిడే కాదు, డైరెక్ట్ మోడీ ఇంటి ముంగట్టే మోతవర్ లెక్క లడాయి చేస్తుండు అని కామెంట్లు పెడుతుంటే ఇక ఇంకొందరుండేమో పోరగాలను పొట్టు కొట్టించినాక ధర్నా చేస్తురు. సరే మరి మీరున్న అదే ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ వాంగ్చుకు వరుస పెట్టి ఇరాం లేకుండా 20 రోజుల మీదనే నిరాహార దీక్ష చేస్తే వచ్చి ఒక్క మాట మాట్లాడలేక సపోర్ట్ గా రాహుల్ సారు సర్కార్ తీరు మీద బరాబర్ లడాయ్యాలనుకున్నప్పుడు కాక్రోచ్ పార్టీ ధర్నాకి మా సపోర్ట్ అని కాంగ్రెస్ తరపున ఎందుకు ముంగటికి రాలేదనుకుంటే లాజికులు తీస్తురు ఇంకొందరు. కానీ ఏ పార్టీకి వెళ్ళి ఎంతమంది ఎన్ని తీర్ల కొట్లాడినా ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముచ్చట మీద ఏ ముంగటేసుకోలే మోడీ సారు. మరి రేపేమన్నా నిర్ణయం తీసుకుంటాడో లేదో చూడాలి ఇప్పటికన్నా.